వాంగ్మూలం ఎలాంటిదై ఉండాలి? ప్రియమైన దేవుని వాళ్ళరా, సహజంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి మరణించడానికి ముందుగా తాను చెబుతున్నటువంటి మాటలనే వాంగ్మూలం అంటారు, అనగా మరణ వాంగ్మూలం అంటారు. చనిపోతున్నటువంటి దశలో, మరణిస్తున్నటువంటి ఆ సమయమున వారు ఇస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్, వారు ఇస్తున్నటువంటి మాట ఏదైతే ఉందో దానినే వాంగ్మూలం అంటాం. మరి ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉందా అంటే చాలా ఉందండి. ఎందుకు అంటే మనందరం కూడా ఏదో ఒక రోజున మరణించి వెళ్ళవలసిన వారమే. ఎవరము కూడా ఈ లోకంలో స్థిరులము కాదు. మరి ఒకనాడు మనం భక్తుడైనటువంటి దావీదు గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఏకదాటిగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి తన ప్రజలను? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఏకదాటిగా 40 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా ఆయన పరిపాలించాడు. ఆయన చరిత్రలో ఒక మహనీయుడిగా నిలిచిపోయాడు. మరి అలాంటి ఆయన కూడా మరణించక తప్పదా? ఆయన కూడా ఏదో ఒక రోజున మరణించక తప్పదు. మరి అలాంటి ఆయన చనిపోతూ ఆయన కూడా ఒక మరణ వాంగ్మూలాన్ని ఇచ్చాడంటాను. మరేంటి, మరణించే ముందు వాంగ్మూలం ఇస్తుంటారా అంటే ఇస్తూ ఉంటారండి. చాలా వరకు పెద్దవారికి తెలిసే ఉంటుంది. ఒకసారి దావీదు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన బ్రతికి ఉన్న నాళ్ళు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం కదండి. ఆయన కేవలం రాజు అయిన తర్వాత కాదండి, ఆయన బాల్య దశలో, ఆయన యవ్వన దశలో ఉన్నప్పుడే దేవుని యందు ఎంతో ప్రేమ కలిగిన వాడే ఉండేవాడు. మనకి అందరికీ బాగా తెలిసిన సందర్భం మరి ఏంటది? దావీదు గొల్యాతు. మరి ఆ గొల్యాతును ఎందుకు చంపవలసిన అవసరం? దేవుడు ఉన్నాడట. మరి దావీదు గారి మనసులో దేవుడు ఉన్నాడు అని మనకి ఎలా తెలిసింది అంటే, ఇదిగో ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొల్యాతును ఒక్క దెబ్బతో చంపేశాడండి. ఎందుకు చంపవలసిన అవసరం వచ్చింది? తననేమన్నా అన్నాడా? దావీదునేమన్నా అన్నాడా అండి? లేదు. పోనీ తన తండ్రి అయిన యెష్షయిని ఏమన్నా అన్నాడా? లేదు. దేవుణ్ణి అన్నాడు. చాలామంది వింటున్నారు, కానీ దావీదు గారికి ఒక్కడికే ఎందుకు అంత పౌరుషం, రోషం వచ్చి ముందుకు వచ్చి అతన్ని చంపాడు అంటే, ఇదిగో దావీదు మనసంతా కూడా దేవుడు నిండి ఉన్నాడు. మరి ఎప్పటి వరకు? వివాహం ముందు వరకా? లేదండి. వివాహమైన తర్వాత కూడా ఆయన అలానే ఉన్నాడు. రాజు అయ్యే వరకు అంటే లేదు. మహారాజైన తర్వాత కూడా ఆయన అదే ప్రేమను దేవుని ఎడల కలిగి ఉన్నాడు. అలానే పిల్లలు పుట్టక ముందా? కాదండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన దేవుని యందు ప్రేమను చూపించాడు. ఎంతవరకు అంటే ఆయన మరణ పర్యంతరం వరకు, ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుని మీద ప్రేమ పెట్టుకునే ఉన్నారండి. కానీ నేడు మనం ఆలోచిస్తూ ఉంటాం అనుకోండి, యవనస్తుల గురించి ఆలోచిస్తుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. ఎలాగా? మరి యవనంలో ఉన్నప్పుడు ఆ ఉడుకు రక్తంతో ఎక్కడ సువార్త సభలు జరిగినా, ఎక్కడ మీటింగ్స్ జరిగినా వెళ్ళిపోతూ ఉంటారు, అన్నిట్లో పాల్గొంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఆగిపోయారు అనుకోండి, అప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఓకే, ఇతనికి వివాహం అయిందన్నమాట. మరి వివాహం కానంత వరకు ఎక్కడ సభలు, ఎక్కడ మీటింగ్స్, ఎక్కడ కార్యక్రమాలు అని తిరిగేటోడు వివాహం అయిన తర్వాత ఎక్కడ మా ఆవిడ, ఎక్కడుంది మా ఆవిడ అని ఎదుగుతూ వెళ్ళిపోతున్నాడండి. అనగా ఉద్యోగం రాకముందు వరకు దేవునిలో చక్కగా ఉంటారు. ఉద్యోగం వచ్చేసరికి అయ్యో టైం సరిపోలేదండి, ఓటీ చేయవలసిన అవసరం వచ్చిందని. అనగా ఒక వ్యక్తి దేవుని కార్యక్రమాల్లో చాలా పాల్గొంటూ దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నటువంటి వ్యక్తి సడన్గా ఆగిపోయాడంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఒకటి వివాహం అన అయి ఉండాలి, లేదా ఉద్యోగం అన వచ్చి ఉండాలి. కానీ దావీదు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాలు పరిపాలించాడంట తన ప్రజలను, దేవుని ప్రజలను. అలా 40 సంవత్సరాలు పరిపాలిస్తూ దివారాత్రములు దేవుని మాటలను ధ్యానిస్తున్నాడు. మరి దానికి కుటుంబం లేదంటే కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. మరి ఇంత చక్కగా ఆయన దేవునిలో ఎలా ఉండగలిగాడు అంటే, ఇదిగో ఆయనకు దేవుని ప్రేమ. మరి ఆయన తన మరణ దశలో తన కుమారుడైనటువంటి సొలొమోన్ గారిని పిలిపించాడండి. అనగా నేను మరణించబోతున్నాను అని ఆయనకు తెలిసి ఆయన తన కుమారుని పిలిపించాడు.
మరి నేడు ఉన్నటువంటి కాలంలో మరణిస్తారు అని అనగానే ఎలా ఉంటుందండి, చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు. ఇంకా ఆ వ్యక్తి చనిపోయి కూడా చనిపోయి ఉండదు, కానీ ఏం చేసేస్తుంటారు, అందరికీ ఫోన్లు చేసి రప్పించేస్తూ ఉంటారు. మరి మీకు తెలుసో లేదో, మరి క్రిందటి సంవత్సరం ఒక వార్త వచ్చిందని, ఏంటంటే ఒక ముసలావిడ, వయసు పైబడిన వృద్ధురాలు, మరి ఆమె మరణించిందని వారి ఇంటి వారు అందరికీ, తమ బంధుమిత్రుల అందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరినీ కూడా రప్పించి, ఇంకా వారు వచ్చేసరికి టైం అయిపోతుంది కదా అని వెంటనే అన్నీ కూడా, మరి ఎంత వెంటనే అయిపోతే అంత వెంటనే వారు వెళ్ళిపోవచ్చు కదండి. మరి వారు ఏం చేశారు, త్వరగా ఇంకా చనిపోయింది ఎలాగో వృద్ధురాలు కాబట్టి ఇంకా త్వరగా కార్యక్రమాలు చక్కగా స్నానం చేపించేశారు, తెల్ల బట్టలు వేసేసారు, మొత్తం ఊరేగించారు. అలా ఊరేగించినప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే గోతి తీసి ఆ గోతి తవ్వి ఇక ఆమెని పెట్టి ఇంకా మట్టి వేయాలంతే. ఒక్కసారిగా దగ్గిందంట అండి అవ్వ. ఎలా ఉంటుందండి మరి ఆమె ఏంటి పరిస్థితి అంటే, ఆమె నిద్రపోతున్నటువంటి ఆమె పలకకపోయేసరికి ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా పలకలేదని ఉలకలేదని వాళ్ళు ఏం చేశారు, చనిపోయిందని వీరే నిర్ధారించేసి అందరికీ కబురు పెట్టేసి చక్కగా ఆమెకు అన్ని కార్యక్రమాలు జరిపించేసి చక్కగా మట్టిలో ఇంకా పెట్టేపోతారండి. ఒక ఆలోచిస్తుంటే ఒకవేళ మట్టి వేసే సమయానికి ఆమె దగ్గపోయి ఉంటే ఎలా ఉంటుందండి, బ్రతికి ఉండంగానే పాతి పెట్టేసేవాళ్ళు కదా. ఇప్పుడు మనమైనా అంతే, మనం కూడా ఏదో ఒక రోజున వృద్ధాప్యంలోనికి చేరక తప్పదు. అప్పుడు మన వాళ్ళు కూడా ఇంకా అప్డేట్ వర్షన్లో ఉంటారు అందరూ. ఒకవేళ అప్పుడు మనకి ఆ సమయానికి దగ్గు రాలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి, అంతేనా? వెంటనే వార్తలో వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా అండి, దాన్ని ఎలా వేశారు తెలుసా, చచ్చి బ్రతికిన అవ్వ అని వేశారు. ఇంకో వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషపడి ఆమెను తీసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయారంటాను. వెంటనే వార్తలు, ఇదిగో చచ్చి బ్రతికిన అవ్వ. ఏంటంటే ఇదిగో బ్రతికి ఉండగానే అన్ని కార్యక్రమాలు చేసేసారు, చివరికి దగ్గడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చేసారు అని. మరి ఈ సమాజం ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఉంటున్నప్పుడు మరి మరణించేవారు ఇంకా వెళ్ళిపోతారు అనే సమయానికి చాలా జాగ్రత్తగా చూడ్డానికి అందరూ వచ్చేస్తారు కదండి. బ్రతికి ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా కార్యక్రమం పెట్టుకొని, లేకపోతే సువార్త కూడిక, లేకపోతే గృహ కూడిక, ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని అందరినీ పిలిచామనుకోండి, వస్తారా? లేదండి. మేము ఉద్యోగానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము, పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు, మేము బయట వెళ్ళాలి, పలానా ప్రోగ్రాం పెట్టుకున్నాము, ఇన్ని నెపములు చెప్తూ ఉంటారు. అదే ఒకసారిగా పలానా వ్యక్తి మరణించారు అనేసరికి మనం పోస్ట్పోన్ చేస్తామా? లేదు. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి మరి వెళ్ళిపోతాం. ఎందుకు? మరణించారు అనేసరికి మనం బ్రతికి ఉన్నప్పుడు చూడని వారు, బ్రతికి ఉన్నప్పుడు చూడ్డానికి రాని వారు ఎప్పుడు వస్తారు? మరణించిన తర్వాత వస్తారు. మరి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు, మహారాజైన దావీదు గారు మరణ దశలో ఉన్నారంటండి. మరి మరణ దశలో ఉంటున్నటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నారు? మనము కూడా ఏదో ఒక రోజున మరణ దశలోనికి వెళ్ళే వారంగా ఉంటున్నాము. అలా వెళ్ళే మనం ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని ఒకసారి మనం బైబిల్ గ్రంథమందు రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చును. దావీదునకు ఏ కాలం సమీపమైందంట అండి? మరణకాలం. మరి నేడు సమాజంలో ఎవరైనా తండ్రి చనిపోతున్నాడు, ఇంకా అతనికి అనారోగ్య పాలయ్యారు, ఆయన కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్పినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు? డాక్టర్ డిక్లేర్ చేశారా, ఖచ్చితంగా ఆయన ఇంకా పోతారా, ఇంకా ఆయన మరణిస్తారా అని అన్నీ తెలుసుకున్న తర్వాత వారు రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే ఇంకా ఖచ్చితంగా ఇంకా వెళ్ళిపోతారు, ఇంకా ఈ రోజే లాస్ట్ అని చెప్పారు అనుకోండి, అప్పుడు అందరు కూడా వచ్చేసి ఈ చేయి దగ్గర ఒకరు, ఈ చేయి దగ్గర ఒకరు, ఆ కాళ్ళ దగ్గర ఒకరు, ఈ కాళ్ళ దగ్గర ఒకరు, చెవి దగ్గర ఒకరు కూర్చొని ఉంటారు. ఎందుకు? ఆయన సంపాదించినవి, ఆయన కూడబెట్టినవి మనకి ఏమన్నా వాటాలు పంచిస్తారేమో, మనకి ఇస్తారేమో అని. అంతేనా?
ఇప్పుడు అలా ఒకసారి ఊహించుకొని అందరు కూడా కూర్చొన్నారు చుట్టూరు పిల్లలందరూ. మరి ఆ తండ్రి, ఇదిగో నాయన, మీ కొరకు నేను నా జీవిత కాలంలో 1 కోటి రూపాయలు సంపాదించుంటాను. మరి ఈ 1 కోటి రూపాయలు పలానా వ్యక్తితో అని చెప్పి కన్ను మూసేశాడు అనుకోండి. అప్పుడు వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ నానా 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 అంటుంటారు. ఎందుకు? ప్రేమతో కాదు. ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావో చెప్పి ఉంటే సరిపోయిండదు కదా, ఇప్పుడు మేము ఎవరిని వెతుక్కోవాలి అని బాధపడిపోతుంటారు. తండ్రి కంటే కూడా ఆ ధనం ఎవరి దగ్గర ఉందో తెలియక అనే బాధ ఎక్కువైపోతుంటుందని. ఇక్కడ దావీదు గారు కూడా తన మరణకాలం, ఇక ఆయనకు తెలుసు నేను చనిపోతాను, నా కాలం సమీపమైంది అని తెలుసుకున్నటువంటి ఆయన ఏం చేశాడంట, తన కుమారుడైనటువంటి సొలొమోను గారిని పిలిపించడాన్ని. అలా పిలిపించినటువంటి ఆయన తన దగ్గర చక్కగా కూర్చోబెట్టి, ఇదిగో నాయన, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఎంత బాధ ఉంటుందండి సొలొమోను గారికి. తండ్రి చెప్తున్నాడు, ఇక నేను మరణిస్తాను, నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, ఇదిగో అందరూ చనిపోయే వరకు నేను కూడా అలానే వారి వల్ల చనిపోబోతున్నాను అనేసరికి తన గుండె ఎంత పగిలిపోయి ఉంటుందండి. అనగా మరణం అనగానే అందరికీ భయం ఉంటుందా? ఉంటుంది. అందరికీ బాధ కూడా ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? దావీదు గారు, ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను. చివరి మాటలు చెబుతున్నాడండి. ఎవరు చెబుతున్నారు? దావీదు గారు చెబుతున్నారు. ఎవరికి చెప్తున్నారు? సొలొమోను గారికి చెప్తున్నారండి. అనగా దావీదు గారు తన జీవితకాలంలో సొలొమోను గారితో ఏం మాట్లాడలేదా? మాట్లాడారండి, చాలా మాట్లాడారు. కానీ చివరి మాటలే కదండి మనకు ముఖ్యం. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇదిగో మా అమ్మగారు పోతూ పోతూ నాకు ఈ మాట చెప్పిపోయారు, నేను ఈ మాట నెరవేర్చాలి అంటుంటారు. మరి బ్రతికి ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పుంటారండి? ఇదిగో మా అమ్మ వెళ్తూ వెళ్తూ వెళ్ళే ముందు నాకు కొనిచ్చిన నెక్లెస్ అంటారు. మరి బ్రతికినప్పుడు ఎన్ని కొనిచ్చుంటారండి? అనగా ఇక్కడ దావీదు గారు సొలొమోను గారితో మాట్లాడుతున్నారు. వాంగ్మూలం, మరణానికి ముందు మాట్లాడే మాటలు మరణ వాంగ్మూలం అయినప్పుడు ఇక్కడ దావీదు గారు సొలొమోను గారితో మాట్లాడుతున్నారండి. ఏమని? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీవు ధైర్యంగా ఉండాలి నాయనా, నువ్వు భయపడకూడదు అంటున్నారండి. ఎందుకు భయపడుతున్నారంటే, ఇదిగో మరణం అనగానే అందరూ కూడా భయపడుతుంటారు. అసలు మరణం అనే మాట కూడా ఎవరు కూడా పలకడానికి వీలు లేనట్లుగా ఉంటుంటారండి. ఇప్పుడు ఇంట్లో మనం ఆలోచిస్తున్నప్పుడు పిల్లవాడు ఉదయాన్నే లేచి, మమ్మీ మనం ఎప్పుడు చనిపోతాం మమ్మీ అంటే చెప్తారా దానికి సమాధానం? ఏం మాట్లాడుతున్నావురా పొద్దునే, ఇలా మాట్లాడచ్చా? మరి ఎలా మాట్లాడాలి మమ్మీ? ఇదిగో లేచిన వెంటనే నీకేం కావాలో చెప్పు, ఇదిగో పలానా టిఫిన్ చేయమని చెప్పు, పలానా లంచ్ చేయమని చెప్పు, అంతేకాని ఈ మాటలేంటి అంటుంటారు. అలానే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బయట వెళ్ళేటప్పుడు కానీ, ఇదిగో మమ్మీ నేను వెళ్తున్నా అని చెప్తే, ఇదిగో ఒరే అలా అనకూడదు అని మరలా పిలిచి వెళ్ళొస్తాను అని చెప్పు అంటారు. అనగా ఆ మాట వినడానికి కూడా మనము భయపడుతుంటాం, ఇష్టపడం మరణం అనే మాట వినడానికి కూడా. మరి అలాంటిది దావీదు గారు చక్కగా తన కుమారుని దగ్గర కూర్చోపెట్టుకొని చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నాయన, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడండి, మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు. మరణిస్తున్నానని తెలిసి దావీదు గారు సొలొమోను గారితో చెప్తున్నారండి. విచిత్రం ఏంటంటే, అందరికీ తెలుసు కదండి మనం మరణిస్తామని, కానీ మరణ మాట ఎవరు కూడా వినడానికి ఇష్టపడరు. ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచిస్తే, మాకు హాస్పిటల్లో డ్యూటీస్ వేస్తారండి. అలా వేసినప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ ఆయన, అనగా ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలి తాత, ఆయనకి ఇంకా టైం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, డాక్టర్కి తెలుసు. అక్కడ చూస్తున్న మాకు అర్థమవుతుంది ఇంకా ఆయన బ్రతకడు, ఆయనకు బ్రతికే అంత కెపాసిటీ లేదు అని. కానీ డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు ఏం చెప్పారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసండి మరణిస్తాడు అని. కానీ డాక్టర్స్ అలా వస్తున్నప్పుడు, అలా వచ్చి చూసినప్పుడు ఏం చెప్పారు? ఏం కాదమ్మా, మీరు కంగారు పడకండి, ఏం ప్రాబ్లం లేదు, ఇతను చక్కగా ఉంటాడు అని చెప్పి ఆయన ఇలా వెళ్ళాడా లేదు, ఈయన కూడా వెళ్ళిపోయాడండి. ఇంకా మరణిస్తాడు అని తెలుసు, అందరికీ తెలుసండి. ఇంకా ఆయన కండిషన్ అలాంటిది.
కానీ ఇంకా ఆయన చనిపోతాడు అన్న తర్వాత, తెలిసిన తర్వాత కూడా చెప్పడానికి ఎవరు కూడా ఇష్టపడరు, దాన్ని వినడానికి కూడా ఇష్టపడరు. మరి అలాంటి స్థితిలో ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారని. మరి మనం ఆలోచిస్తున్నా, మనం ఆలోచిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలామంది చాలా మరణ వాంగ్మూలాలు ఇస్తూ ఉంటారు. ఎలాంటివి? ఒక తండ్రి పోతూ పోతూ తన కొడుకుని పిలిచి, ఇదిగోరా నీ చెల్లిని చూసావా, నీ చెల్లి బాధ్యత అంతా నీదేరా అంటాడు. మరి ఏం నాన్న ఏమైంది అంటే, ఇదిగో నీ చెల్లికి పెళ్లి చేయవలసిన బాధ్యత నీదే అంటాడు. ఇదిగో నీ చెల్లి ముఖం చూసావా, నువ్వే చూసుకోవాలి మీ చెల్లిని అనగా, ఆ తండ్రి మరణిస్తూ మరణ వాంగ్మూలంగా ఇప్పుడు తన కుమారుడికి ఇస్తున్నటువంటి బాధ్యత ఏంటండి? చెల్లికి పెళ్లి చేయమని. మరొక ఆయన ఏం చెప్పాడు? ఇదిగోరా నేను 5 అంతస్తులు కట్టాలనుకున్నాను, కానీ 2 అంతస్తులు కట్టి అక్కడి నుంచి కిందకి చూసేసరికి నాకు గుండెపోటు వచ్చేసింది. ఇప్పుడు ఇదిగో దానిపైన నువ్వు 3 అంతస్తులు వేయి, ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి చూస్తే గుండె ఆగైనా చచ్చిపోతావు, లేకపోతే నీకు టైం అయ్యానా పోతావు. కాబట్టి నేను వెళ్తూ నీకు ఇస్తున్నటువంటి నా ఆజ్ఞ, నా మాట ఏంటంటే, ఇదిగో నేను 2 అంతస్తులు వేసాను, నువ్వు 3 వేయాలి అని చెప్పి వెళ్ళిపోయాను. మరొక ఆయన, ఇదిగోరా నేను 10 లక్షలు నీకు ఇచ్చాను, ఈ 10 లక్షల్ని నువ్వు ఇంకా రెట్టింపు చేసుకొని ఈ భూమి మీద ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా నీ అంతటి నువ్వే నీ కాళ్ళ మీద నిలబడాలి అంటాడని. మరొక ఆయన, ఇదిగో నీకు 1 ఎకరం పొలం ఇస్తున్నాను, ఈ ఎకరం పొలంతో నువ్వు విస్తారంగా ఆస్తిని సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఆస్తిపరుడుగా ఉండు అంటుంటారు. మరి లోకంలో ఇలాంటి మరణ వాంగ్మూలాలు ఇస్తూ ఉండడం సహజం. కానీ దేవుని పిల్లలైనటువంటి మనం ఏదో ఒక రోజున మరణిస్తాం. అలా మరణించే ముందు మనం ఎలాంటి వాంగ్మూలం ఇచ్చేవారిగా ఉండాలి? మరి భక్తుడైనటువంటి దావీదు గారు ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారు? మరి ఇప్పటి వరకు ఈ లోకంలో వారి గురించి మనం ఆలోచించామండి. ఒకసారి బైబిల్లో దావీదు గారి మాటలను ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? ఒకసారి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. దావీదు గారు సొలొమోను గారికి ఇస్తున్నటువంటి మరణ వాంగ్మూలం అండి. ఏంటది? ఇదిగో మోషే గారి ధర్మశాస్త్రాన్ని నీవు పాటించాలి, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న కట్టడలకు నియమించినటువంటి ధర్మశాస్త్ర న్యాయ విధులను నీవు గైకొనాలి, వాటి ప్రకారంగా నీవు బ్రతకాలి అంటున్నాడని. అనగా భక్తుడిగా ఉంటున్నటువంటి దావీదు గారు తాను పోతూ తన కుమారుడికి ఇస్తున్నటువంటి వాంగ్మూలం ఏంటి అంటే, నీవు దేవుని మాటకు లోబడి ధర్మశాస్త్ర ప్రకారంగా నీవు దేవునికి ఇష్టడుగా నీవు జీవించాలి అని ఆయన కోరుకున్నాడని. ఇక ఆ తర్వాత మనం యేసుక్రీస్తుల వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారు కూడా మరణ వాంగ్మూలం ఇచ్చాడండి. ఎక్కడ అంటారా? ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన మాటలను ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? మరి చివరి దినాలలో చివరి గడియల మరణ వాంగ్మూలం అనుకున్నాం కదా. మరి దానికి ప్రూఫ్ ఏంటి అంటే, పై మాటల మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అనగా, యేసుక్రీస్తుల వారు కూడా తనకు గడియ వచ్చి ఉన్నదని ఎరిగి తను మరణిస్తాడు అని తెలిసి తన మరణకాలము సమీపమున యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. అపోస్తలులకు ఇచ్చాడంట అండి. మరి ధనాన్ని, వజ్రాలను, ఐశ్వర్యాన్ని వీటిని ఇవ్వలేదు యేసుక్రీస్తుల వారు అపోస్తలులకు. మరి అపోస్తలులు తమ చరాస్తి రాశులను అమ్మి
ఆయన వెంట వెంబడించారు కదండి. లోకంలో ఉన్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారు. అలా ఎంచుకొని యేసుక్రీస్తుల వారితో పరిచర్య చేసిన వారికి యేసుక్రీస్తుల వారు వెళ్తూ వెళ్తూ వారికి ఇస్తున్నటువంటిది ఏంటో తెలుసా? ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగిన్నారు. కాబట్టి ఇదిగో నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నాను. దేవుడు ఏ మాటలనైతే యేసుక్రీస్తుల వారికి ఇచ్చారో ఆ మాటలనే యేసుక్రీస్తుల వారు ఎవరికి ఇచ్చారంట అండి? అపోస్తులకు ఇచ్చారంట, 12 మంది అపోస్తులకి. ఇక ఈ అపోస్తులలో ఒకడైనటువంటి పేతురు గారు, మరి ఆయన కూడా తన మరణకాల సమీపమున ఆయన కూడా ఇస్తున్నటువంటి ఒక మరణ వాంగ్మూలం మనం ఆలోచిస్తున్నప్పుడు, పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పేతురు గారు పత్రిక వ్రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. ఆయనకు తెలుస్తుందంట అండి, తన గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వస్తున్నది. గుడారం అనగా ఏంటండి? రోడ్డు పక్కన వేసుకునే టెంట్ కాదు. గుడారము అనగా ఏంటి? మన శరీరం. ఇప్పుడు అక్కడ మనం చదువుతున్నప్పుడు ఇదిగో నేను నా శరీరంను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఆయన మరణకాలము సమీపమై ఉన్నదని ఆయనకు తెలుస్తుందంటండి. ఇదిగో నేను శరీరాన్ని విడిచిపెట్టే కాలం వచ్చేసింది అని తెలిసి ఆయన రేపుతున్నాడంటే దేవుని మాటలతో. అంతేకాదండి, ఇదిగో నేను మృతి పొందిన తర్వాత అనగా ఆయన మరణించిన తర్వాత ఇదిగో మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. మరణానికి ముందు చెప్పే మాటని మరణ వాంగ్మూలం అని అనుకుంటే, ఇక్కడ పేతురు గారు తన మరణానికి ముందు చెబుతున్న మాట అండి ఏంటంటే, మీరు నిత్యము కూడా దేవుని మాటలను జ్ఞాపకము చేసుకోవాలి. మీరు దేవుని మాటలను మీ హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ కూడా కార్యక్రమాలలో ఉండుటకు పాల్గొనుటకు మీరు రేపబడాలి. ఈ మాటలను మీరు మర్చిపోకూడదని జాగ్రత్త పరుస్తున్నారండి. ఆ తర్వాత మనం ఆలోచిస్తున్నప్పుడు అపోస్తుల తర్వాత అపోస్తుడైన పౌలు గారు కూడా తన మరణ వాంగ్మూలం ఇచ్చారండి. అది ఎక్కడుందో ఒకసారి మనం చూసుకొని ముగించుకుందాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక అపోస్తుడైన పౌలు గారు తిమోతిలకు పత్రిక రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలలో, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలలో, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. కాబట్టి తిమోతి నువ్వు ఏం చేయాలో తెలుసా? తిమోతికి చెప్తున్నాడండి. ఇది పౌలు గారి ఆఖరి దినాలలో చివరిగా రాసినటువంటి పత్రిక. మరి ఈ పత్రికలో ఆయన చెబుతున్నాడు ఏమని? ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నేను వెడలిపోవు కాలం సమీపమైంది, కాబట్టి ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకుంటే నువ్వేం చేయాలో తెలుసా అని 4వ అధ్యాయం 2వ వచనంలో, తిమోతి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయం ఉన్నప్పుడే కాదు, సమయం లేనప్పుడు కూడా దేవుని కొరకు దాన్ని కేటాయించి, సమయాన్ని కేటాయించి నువ్వు వినియోగించుకోవాలి దేవుని కొరకు. సమయం ఉన్నప్పుడు సమయమైన నువ్వు దేవుని మాటలను ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడు అంటున్నాడండి. ఇప్పటి వరకు మనం ఎంతమంది గురించి మనం ఆలోచించామండి? మొట్టమొదటిగా ఎవరి గురించి ఆలోచించాము? దావీదు గారి గురించి ఆలోచించాం. ఆయన వెళ్తూ వెళ్తూ సొలొమోన్ గారితో చెప్పిన మాట, ఇదిగో నాయన నీవు మోషే గారి ధర్మశాస్త్రం అంతటిని కూడా పాటించి దాని విధులను గైకొని దేవునికి ఇష్టడుగా జీవించాలి అన్నారు. యేసుక్రీస్తుల వారు అంతేనా? దాని తర్వాత యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? ఇదిగో తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి మాటలను వీరికి ఇస్తున్నాను, వీరు కూడా మీ చెంతకు చేరేలాగా వీరు కూడా ప్రయాసపడేలాగా ఆయన ప్రార్థన చేశారండి. ఇక 3వ వ్యక్తిగా మనం ఎవరి గురించి చూసాము? పేతురు గారి గురించి. పేతురు గారు ఏం చెప్పారు?
నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. ఇదిగో నా గుడారమును నేను త్వరగా విడిచిపెట్టవలసిన కాలం వస్తుంది. కాబట్టి మీరు వాక్యంతో మిమ్మల్ని రేపాలని నేను నిర్ణయించుకున్నాను. దేవుని మాటలను మర్చిపోకండి. నేను మరణించిన తర్వాత కూడా నేను మీకు ఏ మాటలైతే చెప్పానో వాటిని మీ హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి అని చెప్పారండి. అలానే చివరిగా ఎవరు? పౌలు గారు. మరి పౌలు గారు ఏం చెప్పారు? ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను దేవునిలో, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని. కాబట్టి ఇదిగో తిమోతి, ఇదిగో మనం కూడా ఎలాగ ఉండాలి అంటే బైబిల్ కలిగిన క్రైస్తలంగా, దేవుని పిల్లలంగా మనం కూడా మన బ్రతికిన కాలంలో, దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో దేవుని కొరకు మంచిగా బ్రతకాలి, ప్రయాసపడాలి. సమయమందును అసమయమందును. కేవలం తిమోతికి మాత్రమే కాదండి, ఈ మాటలు చదువుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. కాబట్టి మనం మరణించే పరిస్థితికి మనం వచ్చినప్పుడు మనం ఎలాంటి మాటలు ఇచ్చేవారిగా ఉంటున్నామో మనల్ని మనమే ఆలోచించుకోవాలండి. మరి దేవుడు చాలా వరకు గుర్తురాడండి, అంతేనా? ఈ యవ్వనంలో కానీ, మధ్య వయసులో కానీ, బాల్యంలో కానీ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటామా అంటే లేదు. ఎప్పుడో అందం పోయిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత, ఆస్తులు పోయిన తర్వాత, ధనం పోయిన తర్వాత, ఎవరు కూడా పట్టించుకొని స్థితిలో అప్పుడు మనం దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. అప్పుడు ఆలోచిస్తే మనం అప్పుడు దేవుని పని చేయగలమా అండి? చేయలేం. అందుకే మనం మన ప్రాణంలో మన ఊపిరి ఉంది అంటే మనము దేవుని పని చేయడానికే ఉంది. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం కూర్చున్నా, మనం నిల్చున్నా, మనం ప్రయాణం చేస్తున్నా మనతో పాటు మన మరణం కూడా వస్తుంది. మన తల్లి గర్భంలో నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చిన తేదీ మాత్రమే మనకు తెలుసు. కానీ మరణాన్ని మనం వెంట పెట్టుకొని వచ్చాం. ఆ మరణం ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదండి. అనారోగ్యంగా ఉండే వాళ్ళే మరణిస్తున్నారా అండి? లేదు కదా. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు కూడా మరణిస్తున్నారు. చక్కగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి కదండి. కాబట్టి తెలుసుకుంటున్నటువంటి మన మరణ తేదీ దేవుడు ఎందుకు ఇవ్వలేదో తెలుసా అండి? భయం కలిగి మనం బ్రతకడం కొరకే. దేవుడు ముందుగానే మనకు మరణ తేదీని ఫిక్స్ చేసి ఇచ్చేసాడు అనుకోండి, జీవితకాలం అంతా మన కొరకు బ్రతికి మరణించే ఆ ముందు కాలంలో దేవుని కొరకు బ్రతుకుతాం. కాబట్టి దేవుడు మనకు దాచినటువంటిది ఏదైనా ఉందా అంటే అది మన మరణ తేదీ మాత్రమే. ఎందుకు అన్నప్పుడు ఇదిగో మనం మరణించేసరికి దేవునిలో ఉండే మనం మరణించాలి. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి తెలియనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా భయం భక్తులు కలిగి మనం మరణించేసరికి లోకంలో ఉండి కాదండి, దేవునిలో ఉండి మనం మరణించే వారిగా ఉండాలి. కాబట్టి మనం మరణించే సమయానికి మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి వాంగ్మూలం ఇచ్చేవారిగా ఉండాలి అంటే ఇదిగో దేవుని మాటలనే ఇచ్చారు ఆనాటి భక్తులు. యేసుక్రీస్తుల వారు, ఒక పేతురు గారు, ఒక పౌలు గారు. మరి ఇంతమంది గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితంలో మన మరణ దశకి వచ్చేసరికి మన పిల్లలకి ఇదిగోరా నేను వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళని చూసుకో, ఆస్తిని చూసుకో, అంతస్తులు చూసుకో, ఇవి కాదండి. మనం ఈనాడు విడిచి వెళ్ళినట్లే వాళ్ళు కూడా ఏదో ఒక రోజున విడిచి వెళ్ళిపోతారు. అది కాదు శాశ్వతం. ఏది అంటే దేవుని మాటలు. అందుకే చెప్పాడు కదా, భూమి ఆకాశము గతించినను దేవుని మాటలు మాత్రం నిలుచుతుంది. కాబట్టి స్థిరమైనటువంటి దేవుని మాటలు మనం చేత పట్టుకొని దీని ప్రకారంగా మనం బ్రతికి మన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కొరకే ఉండేలాగున మనందరం కూడా ప్రయాసపడాలని కోరుకుంటూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.